ఏమా ఏంటి డాన్స్ చేస్తున్నావు? బాగా ఊడ్చమ్మా. అయ్యా తుడిస్తే చెత్తంతా పోవాలి. వస్తూనే ఉంది. అరే చెబుతుంటే ఎప్పుడు చూసినా అవన్నీ ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎదిరించి తాట తీస్తారు. తను మాట్లాడదయ్యా, నోరు తెరిచి చూడండి, మాట్లాడండి. ఇది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. సరే, ఇంట్లో మీ భార్య దగ్గర మీరు బాగా తిట్టించుకుంటారా? ఆ ఫ్రస్ట్రేషన్ ని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారా? నిజమే నిజమే. ఒకప్పుడంతా డైలీ తిట్టేది, అరిచేది, కొట్టేది, ఊరంతా నిలబడి చూసేవాళ్ళు. అది ప్రేమతో ఆ విధంగా చేసేది. కానీ ఇప్పుడు అసలు మాట్లాడమే లేదు. చాలా ఏళ్ళయింది. ఏంటి నిజంగా? అదే తిట్టే సాగుతో అయినా నాతో మాట్లాడకపోతుందా అని డైలీ ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటాను. అయినా సరే తను మాట్లాడడం లేదు. ఏమైంది? నా కొడుకు నేను చంపేశాను బాబు. డైలీ నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే పగలు నిద్ర రాదు. అందుకని 2 పెగ్గులేసేవాడిని. ఎప్పుడూ నా కొడుకుని తనే స్కూల్కి తీసుకెళ్లేది. ఆ రోజు ఎందుకో దానికి ఒంట్లో బాగోలేదు. నన్నే స్కూల్కి తీసుకెళ్ళమని చెప్పింది. నేను నా కొడుకుని తీసుకుని స్కూల్కి వెళ్లే దారిలో నేను తాగున్నాను కదా. 15 రోజుల తర్వాత నేను కళ్ళు తెరిచాను. స్పాట్లో నేను కొడుకు చచ్చిపోయాడని చెప్పారు. నా కొడుకుని నేనే చంపేశానయ్యా. ఆ తర్వాత నేను తాగడం లేదు. తను నాతో మాట్లాడడం లేదు. సర్లే, తనని పక్కనే ఉండి చూసుకోవచ్చు కదా, అప్పుడైనా నాతో మాట్లాడుతుందని. తను పనిచేసే చోట్లోనే నేను కూడా పనిలో చేరాను. కానీ తను నన్ను పట్టించుకోవడం లేదు, మాట్లాడమే లేదు. 22 ఏళ్ళు అయ్యింది. ఏడవకుండా, ఆవిడ ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. ఆవిడ మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల్లా మారిపోతారు. ఏమయ్యా సెక్యూరిటీ? ఏంటయ్యా, నేనైతే పిలిచాను, ప్రాబ్లం ఏంటి? సార్, ఆయన గేట్ దగ్గర నిల్చోవాలి. సార్ సార్ నేను వెళ్ళొస్తాను సార్. సారీ సార్. గేట్ దగ్గర వెళ్ళండి. ఓకే సార్. ఏంటన్నా? సార్, ఆయన గేట్ దగ్గర నిల్చోవాలి సార్. సార్, మేము మీకోసం వెతుకుతుంటే మీరు ఇక్కడ స్మోక్ చేస్తున్నారేంటి? ఏంటి సార్, కాలేజీలోనే స్మోక్ చేస్తున్నారు? టెన్షన్ గా ఉందని స్మోక్ చేస్తున్నాను. టెన్షన్ గా ఉందని స్మోక్ చేస్తున్నారా? నువ్వు స్మోక్ చేయవా? నేను ఒకానొకప్పుడు ఏంటిది? చైన్ స్మోకర్ని అని చెప్తున్నాను. ఓ, మరి ఇప్పుడు టెంప్ట్ అయితే ఏం చేస్తావు? టెంప్ట్ అయితే దానికి ఒక ట్రిక్ ఉంది సార్. డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఇలా చేస్తే ఆ ఆలోచన నాకు రాదు. ఎలా చేయాలి? సార్, ఏంటి సార్ మీరు ఇలా చేసేశారు? ఏంటి సార్ ఇలా చేశారు? బాగుంది సార్.
ఇంకోసారి పీల్చుకో. అది చాలా కాలంగా కొట్టలేదు కదా, అందుకే గిర్రమంటోంది. రింగులు రింగులుగా కూడా వదలగలను సార్. శృతి మేడం వస్తున్నారు. ఏమంటున్నారు సార్? అయ్యయ్యో, ఏంటి బావా అక్కతో మాట్లాడారా లేదా? మాట్లాడదామని వెళ్తేనే తిడుతోంది. ఒకటి మాత్రం నిజం, మీ అక్కకి నేను ఎందుకు నచ్చలేదో మీ అక్క తప్ప ఎవ్వరూ చెప్పలేరు. కానీ తను ఎవరినో మిస్ అవుతోంది. అందుకు అవకాశమే లేదు బావా. నాకెందుకో అలాగే అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మీరు ఏం చేస్తారు? ఒకవేళ తన మనసులో ఎవరైనా ఉంటే తన మనసుకు నచ్చినట్టే చేయాలి కదా. జరగబోయే కల్చరల్స్ లో అనవసరంగా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఆర్య, కల్చరల్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి తిరగకూడదు. ఆర్య, మిమ్మల్ని కోచ్ ఆర్య, మ్యామ్. కల్చరల్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి తిరగటాన్ని నేను చూడకూడదు. ఎంత సరే ఇది. ఆవిడ మాట్లాడదని చెప్పారు కదా, నోరు మూసుకున్నాడు. కోచ్ ఆర్య, మ్యామ్, అయ్యో లేడీస్ తో మాట్లాడేసానే. జెంట్స్ సార్. సో ఐ వాస్ సేయింగ్ దట్ గర్ల్స్ బాయ్స్ ఎందుకు మాట్లాడుకోకూడదు? అనవసరమైన ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయటం కోసమే. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇక్కడ నేనే డిసైడింగ్ అథారిటీ. ఏంటి ఏంటో గొడవ? ఏంటి ఏదో పనులు చేస్తున్నావా? అరే ఏమైందన్నా? ఇప్పుడు ఎందుకు కొట్టారు? లేడీస్ టాయిలెట్ లోకి వెళ్తే కొట్టరా మరి? మీరైతే ఏం చేస్తారు? లేడీస్ టాయిలెట్ కి వెళ్ళారా? వాట్ నాన్ సెన్స్. ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తుంటాడు. గేట్ దగ్గర నుంచామంటే కాలేజ్ లోపలికి వస్తుంటాడు. ఏంటని అడిగితే పారిపోతాడు. కొత్త కూడా ఏం చెప్పంటారు? కొట్టకండి. ఏమైంది? ఆ? ఇన్నాళ్ళు కాలేజీలో ఇందుకే ఉన్నాడు కాబోలు. ఈ రోజే సరిగ్గా దొరికాడు. తల తిరగడం వల్ల ఒక పక్కగా వెళ్ళి కూర్చున్నాను. పని చేయలేకపోతున్నా. నా పని పోతుందేమోనని నా పని కలిపి అతను చేస్తున్నాడు. ఇది చెప్తే కదా తెలుస్తుంది. మనల్ని చెప్పనివ్వట్లేదే. నచ్చలేదు అంకిల్, కేవలంగా ట్రిక్ చేస్తున్నారు. ఇంకెలా మాట్లాడతారు? నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదయ్యా. ఏమైందన్నా? నా పెళ్ళ నాతో మాట్లాడింది. నా పెళ్ళ నాతో మాట్లాడింది. నా పద్మ నాతో మాట్లాడింది. నా పద్మ నాతో మాట్లాడింది. సరే రావయ్యా. కానీ నేను కావాలని చేయలేదు తెలుసా. నేను ఎంత చెప్పినా అందరూ నమ్మలేదు. సరేయ్యా, రావయ్యా. చాలు. పద్మ నాతో మాట్లాడుకున్నావు. సరే. మనల్ని చెప్పనివ్వట్లేదే. నచ్చలేదు అంకిల్, కేవలంగా ట్రిక్ చేస్తున్నారు. ఇంకెలా మాట్లాడతారు? అమ్మా, అమ్మా రండమ్మా. కూర్చోండమ్మా. పర్వాలేదమ్మా, చెప్పండమ్మా. సారీమ్మా. మీరెందుకమ్మా సారీ చెప్తున్నారు? కూర్చోండమ్మా. పర్వాలేదు, Please పర్వాలేదమ్మా. రండి, కూర్చోండి ప్లీజ్. ఆయన ఓకేనేగా? ఆ, బానే ఉన్నారమ్మా. 2 రోజుల్లో వచ్చేస్తారమ్మా. దయచేసి నన్నేమీ అడగకండి. ఒక 2 minutes ఆనుకుంటాను. ఉమ్. నేను నీకు కావాల్సిన ఒక విషయం చెప్పనా? ఆ
రోజు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ అటెండ్ చేసింది బావ కాదు, బావ ఫ్రెండ్ శాంత. ఆయనతోనే నువ్వు పెళ్ళి ఆపమని చెప్పావు. ఆ రోజు నైట్ పార్టీలో మంది ఎక్కువ అయినట్టుంది. ఆ తర్వాత ఏం జరిగిందని కూడా ఆయనకు తెలీదు. ఇది నీతో చెప్పాలని ఆయన ట్రై చేస్తున్నారు, కానీ నువ్వు ఆయన్ని అవాయిడ్ చేస్తున్నావు. Boys and girls can dance together. Yes, come on, super. Don't invite your friends from other college. ఏయ్, వద్దురా. Don't drink and enter the college. తాగుదాంరా. నా కాలేజీలో నేను తాగితే బాగుండదురా. ఎవరు చెప్పారు? ఏ కాలేజీలో తాగినా బాగుంటుంది. సారీ మామ, నన్ను క్షమించండి. సిగ్గులేదా?